నిత్యం తప్పనిసరిగా చదవాల్సిన 6 శ్లోకాలు మీ పిల్లలకి నేర్పించండి. సమ్మర్ హాలిడేస్ ప్రారంభమయ్యాయి. పిల్లలంతా రోజంతా ఇంట్లోనే. మరి ఈ సమయంలో పుస్తకాలు ఎలాగూ తీయరు. బుద్ధిగా రోజు ప్రారంభం కావాలంటే ఈ శ్లోకాలు నేర్పించండి. నిద్రలేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు టీవీ, ఫోన్లకు అతుక్కుపోయే పిల్లలు చాలా మంది ఉన్నారు. వాళ్లకు టీవీ, ఫోన్ కాలక్షేపంగా మారిపోయింది. అందుకే ఈ వేసవి సెలవుల్లో చిన్నారులు ప్రశాంతంగా రోజు ప్రారంభించి హాయిగా నిద్రపోయేందుకు ఈ 6 శ్లోకాలు నేర్పించండి. వాటికి అర్థం కూడా వివరిస్తే శ్రద్ధగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. నిద్రలేచిన వెంటనే కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థిత గౌరీ, ప్రభాతే కరదర్శనం. నిద్రలేచిన వెంటనే అరచేతులు చూసుకుని చదువుకోవాల్సిన శ్లోకం ఇది. 3 శక్తులను తలుచుకుని ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించమని అర్థం. సైంటిఫిక్ రీజన్ ఏంటంటే మానవ శరీరం ఓ విద్యుత్ కేంద్రం. శరీరంలో ప్రతి అవయల్లోనూ విద్యుత్ ప్రవహిస్తుంది. నిద్రపోయేటప్పుడు ఆ విద్యుత్ మొత్తం శరీరంలోనే కేంద్రీకృతం అయి ఉంటుంది. కళ్ళు తెరిచిన వెంటనే అరచేతులు చూసుకోవడం వల్ల ఆ విద్యుత్ శక్తి తిరిగి శరీరంలో చేరి కొత్త శక్తి జనరేట్ అవుతుందని చెబుతారు. పూర్వకాలం ఋషులు ఏళ్ల తరబడి తపస్సు ఆచరించేవారు. ఎవరైనా తపోభంగం చేస్తే ఒక్కసారిగా కళ్ళు తెరవగానే ఎదురుగా ఉన్న వ్యక్తి భస్మం అయిపోయేవారని పురాణ కథల్లో చదువుకున్నాం కదా. అదంతా విద్యుత్ తరంగాల ప్రభావమే అంటారు. మంచంపై నుంచి కిందకు దిగుతూ సముద్రవసనే దేవీ పర్వత స్తవ మండలే విష్ణుపత్ని సమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే. జీవితంలో అందరికన్నా రుణపడి ఉండాల్సింది అమ్మకు, ఆ తర్వాత భూమాతకు. భూమాతను అనుక్షణం అకోగర్వపరుస్తూనే ఉంటాం కాని ఆ తల్లి ఎంత సహనంగా మనల్ని భరిస్తోంది. అంత సహనవంతురాలైన భూమాత అమ్మలా మనకు రక్షణ ఇవ్వాలని కోరుకుంటూ కృతజ్ఞతగా ఈ శ్లోకం చెప్పిన తర్వాత నేలపై అడుగు పెడతారు. స్నానానికి వెళ్లినప్పుడు గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. శాస్త్ర ప్రకారం ప్రవహిస్తున్న నీటిలో స్నానం ఆచరించాలి. కానీ నిత్యం నదీ స్నానం చేసే అవకాశం ఉండదు కదా. అందుకే ఆయా నదులను మనం స్నానం ఆచరించే నీటిలోకి ఆవాహనం చేసుకునేందుకు ఈ శ్లోకం పఠిస్తారు. ఈ శ్లోకం పఠిస్తూ స్నానమాచరిస్తే ఆయా నదుల్లో స్నానం చేసినట్టే అని భావిస్తారు. స్నానం అనంతరం తల్లిదండ్రులకు నమస్కరించండి. మీ కళ్ల ముందు ఉంటే కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోండి. లేదంటే ఫోటోలకు నమస్కరించండి. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. తినేటప్పుడు చదవాల్సిన శ్లోకం భోజనం ముందు కూర్చోగానే తినేయకూడదు. భోజనమే ఆలోచనగా మారుతుంది. తినే అన్నానికి ఉండే దోషాలు తొలగిపోయి ఆ ప్రభావం మనసుపై పడకుండా ఉండాలంటే ఈ శ్లోకాలు చదువుతారు. బ్రహ్మార్పణం బ్రహ్మహవి, బ్రహ్మాగ్నో బ్రహ్మణహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మ కర్మ సమాధిన అహం వైశ్యానరో భూత్వా ప్రాణినాం దేహ మాశ్రిత, ప్రాణాపాన సమాయుక్త, పచామ్యన్నం చతుర్విధం, త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే గృమాణ సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర. నిద్రపోయే ముందు చదవాల్సిన శ్లోకంకర చరణకృతం వా కాయజం కర్మజం వా శ్రవణ నయనజం వా మానసం వాపరాధం విహితం అవిహితం వా సర్వమే తత్క్షమస్వాజయ జయ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి ఈ క్షణం వరకు నేను తెలుసో తెలియక చేసిన తప్పులను క్షమించు అని భగవంతుడిని వేడుకోవడమే ఈ శ్లోకం అర్థం. రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరం శయనేయ స్మరే నిత్యం దుస్వప్న స్తస్య నశ్యతి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.